హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు ఈ వీడియోలో యాదగిరి ట్రిప్ చూస్తున్నారు. ఓన్లీ 1 డే హైదరాబాద్ నుంచి యాదగిరి రావచ్చు. హైదరాబాద్ రిలేటివ్స్ వస్తే మనం చార్మినార్, కేపీహెచ్పి లేకపోతే ట్యాంక్ బండ్ వెళ్తాం. అలా కాకుండా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ టెంపుల్ చూపిస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది కదా. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం, 3 hours యాదగిరి చేరుకున్నాము. బస్ టికెట్ కాస్ట్ వచ్చి 100 రూపీస్. ఓల్డ్ బస్ స్టాప్ కాకుండా న్యూ బస్ స్టాప్ దగ్గర దిగండి. డైరెక్ట్ కొండపైకి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ధర్మగుండంలో స్నానం కూడా చేయొచ్చు. మనం మార్నింగ్ స్టార్ట్ అవుతాం కాబట్టి మార్నింగ్ మనం బాత్ అక్కడే అయిపోతుంది. 5 minutesకి ఒకసారి, 3 minutesకి ఒకసారి కొండపైకి దేవస్థానం నుంచి బస్సెస్ అయితే ఫెసిలిటీ ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. బస్ స్టాప్ న్యూగా కన్స్ట్రక్షన్ చేశారు, చాలా బాగుంటుంది. పెద్దగా మెయింటెనెన్స్ అన్నీ బాగుంటాయి. మీకు ఏమన్నా లగేజ్ ఉంది అని అంటే ఇలా లాకర్ రూమ్స్ కూడా ఉంటాయి, లగేజ్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫ్రీ బస్సెస్ అండ్ ఘాట్ రోడ్ అయితే సూపర్ ఉంటుంది. చలిగాలి, వ్యూస్, మొత్తం చెట్లతో ఫుల్ ఆఫ్ హ్యాపీగా ఉంటుంది. ఒకసారన్నా ఎంజాయ్ చేయండి. నియర్లీ 5 to 10 minutes మనం పైకి అయితే వెళ్ళిపోతాము. ఎక్కువ జర్నీ ఏమి ఉండదు, కానీ బాగుంటుంది. స్టెప్స్ మీద నుంచి కూడా వెళ్ళొచ్చు. ఆటోస్ అండ్ కార్స్ కూడా ఫెసిలిటీ ఉంటుంది ఘాట్ రోడ్ మీద. మ్యాక్సిమం కార్ కిందే పార్క్ చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఫ్రీ బస్ కోసం. ఫుల్ రష్ ఉంటుంది. మ్యాక్సిమం అందరు కార్ కింద పార్కింగ్ చేసేస్తారు, ఎందుకంటే ఇక్కడ 500 టికెట్ ఉంటుంది కార్ పార్కింగ్కి పైన. సో ఎక్కువ అమౌంట్ అని చెప్పి కిందే కార్ పెట్టేసి ఫ్రీ బస్సెస్లో వెళ్తారు. ఘాట్ రోడ్ అయితే సూపర్ ఉంటుంది. ఇలా రౌండ్స్ తిరుగుకుంటా మనం పైకి అయితే వెళ్ళిపోతాము. చాలా బాగుంటుంది. వెళ్ళే వేలో కూడా ఇలా నామాలు ఉంటాయి, అవి చదువుకోవచ్చు. హైదరాబాద్ వచ్చినా సరే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా యాదగిరి వెళ్ళాలి అని. ఎన్నిసార్లు అనుకున్నా సరే అయ్యేది కాదు, చాలా బాధ వేసేది. కానీ నియర్లీ ఒక్కసారి సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నైట్ అయితే నిద్రే పట్టలేదు. రేపు మార్నింగ్ ఎప్పుడు అవుతుందా, యాదగిరి వెళ్తాను, ఎప్పుడు వెళ్ళాలి అని. ఏంటంటే దేవుని పిలిపించుకుంటేనే మనం ఎక్కడికైనా వెళ్ళగలం. మనం ఎంత ప్లాన్ చేసుకున్నా, ఎన్నిసార్లు అనుకున్నా సరే మనం అయితే ఆ టెంపుల్కి వెళ్ళలేమని చెప్పి ఇట్లాంటివి జరిగినప్పుడు నిజమే అనిపించింది. మళ్ళీ ఇంకా అప్పటి నుంచి నేను వెళ్తూనే ఉన్నాను. పాజిటివ్ ఎనర్జీ అండ్ ఫుల్ వైబ్తో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. టెంపుల్ అయితే చాలా ఎక్కువ ప్లేస్తో కట్టేసరికి విశాలంగా ఉంటుంది. అండ్ లైట్స్ అయితే సూపర్ ఉంటుంది. నైట్ వ్యూ అయితే సూపర్ ఉంటుంది. మనం పైకి అయితే వచ్చేసాం, చూడండి కింద ఎలా కనిపిస్తుందో, చాలా చిన్నగా. పైకి వచ్చాక ఇక్కడ బస్ స్టాప్లో మనకి బస్సెస్ దింపుతారు అండ్ కార్స్, ఒక హోటల్ అండ్ చిన్న గోవింద నామాలు పెడతారు దేవుడివి. ఇంట్రెస్ట్ ఉంటే పెట్టించుకోవచ్చు. కోకోనట్స్ అన్నీ మనకి ఏమన్నా బ్యాగ్స్ ఉన్నా సరే ఇక్కడ మనం సబ్మిట్ చేసేస్తాం. ఈచ్ బ్యాగ్ 10 రూపీస్. అండ్ ఫోన్స్ అయితే ఇక్కడ సబ్మిట్ చేస్తాం. ఈచ్ ఫోన్ 10 రూపీస్. అండ్ స్లిప్పర్స్ అయితే ఇక్కడ 10 రూపీస్ అవి కూడా. అండ్ చాయ్, సమోసా, కూల్ డ్రింక్స్ అండ్ కోకోనట్స్, తులసిమాల అన్నీ ఇక్కడ మనకి షాప్స్ అవైలబుల్ ఉంటాయి. సెల్ ఫోన్ అయితే పక్కా ఇక్కడ ఇచ్చేసేయాలి, చెకింగ్ ఉంటుంది. లేకపోతే సెల్ ఫోన్ ఉంటే మాత్రం ఎలో ఉండదు. చున్నీ వేసుకోవాలి, జడ వేసుకోవాలి. సాంప్రదాయంగా మనం దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ ఫోన్ చెకింగ్ అయ్యాక లోపలికి వెళ్తాం మనం. దర్శనం టైం ఎంత పడుతుంది అనేది మనకి క్రౌడ్ని బట్టి ఉంటుంది. మాకు నియర్లీ ఒక 1 hourలో కంప్లీట్ అయిపోయింది దర్శనం. చాలా త్వరగా అయ్యింది. ఎప్పుడు వచ్చినా సరే కొంచెం లేట్ అయ్యేది, ఈసారి మాత్రం చాలా అంటే చాలా త్వరగా అయిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. క్రౌడ్ లేదు, చాలా బాగుంది. ఈ కథ స్కాంద పురాణంలో ఉంటుంది. ఋష్యశృంగ మహర్షి అండ్ శాంతాదేవి రామాయణంలో ఉంటారు. వాళ్ళ కుమారుడు యాదర్శి విష్ణుమూర్తికి చాలా భక్తుడు. ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామిని యాదర్శి మహాముని చూడాలని చెప్పి ఘోరంగా రావి చెట్టు కింద తపస్సు చేస్తూ ఉండగా ఆంజనేయస్వామి ప్రత్యక్షమయ్యి, తపస్సు నాకు బాగా నచ్చింది, లక్ష్మీ నరసింహస్వామికి కూడా నచ్చుతుంది, చెయ్యి అని చెప్పి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి వెళ్ళారు. యాదర్శి మహాముని ఇలా తీవ్రంగా తపస్సు చేయగా లక్ష్మీ నరసింహస్వామికి మెచ్చి 5 రూపాయల్లో ఆయనకి దర్శనం ఇచ్చారు. లక్ష్మీ నరసింహ, యోగానంద నరసింహ, జ్వాల నరసింహ, ఉగ్ర నరసింహ, గండ బేరుండ నరసింహ రూపాల్లో దర్శనమిచ్చారు. ఇప్పుడు యాదగిరి గుట్ట పంచ నరసింహ క్షేత్రం అయ్యింది. త్రేతాయుగంలో ఎవరికి కనిపించకుండా అయుక్తంలోకి వెళ్ళిపోయారు. ఓన్లీ దేవతలకి, మహర్షులకి మాత్రమే కనిపించేవాళ్ళు. మళ్ళీ కలియుగంలో ఒక కోయిదొరకి వాళ్ళ వైఫ్కి కల్లోకి వచ్చి, నేను పలానా ప్లేస్లో ఉన్నాను, చూద్దు కానీ రమ్మని చెప్పి కల్లో చెప్పారు. అంతా ఆయన మాయ. వెతుక్కుంటూ నమ్మకంతో వెళ్ళి వెతుకుతూ ఉండగా నరసింహస్వామి కనిపించారు. అలా స్వామి వ్యక్తంలోకి వచ్చారు.
చూడండి, కుల భేదాలు ఏమీ ఉండవు. స్వామికి భక్తి మంచి మనసు ఉంటే చాలు. అలా కోయ వనిత వల్ల మనకి స్టార్ట్ అయింది మళ్ళీ టెంపుల్. మనం ఎన్నో సార్లు వెళ్ళుంటాం యాదగిరి, కానీ ఈ 5 రూపాయలు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అని చెప్పి మనకు తెలియదు. గర్భగుడిలో పెద్దగా కనిపిస్తున్నవి లక్ష్మీ నరసింహస్వాములు, పక్కనే యోగానంద నరసింహస్వామి, అఖండ దీపం ముందు సర్పరూపంలో ఉన్న జ్వాలా నరసింహస్వామి, క్షేత్రపాలకుడు అయిన హనుమంతుడు దగ్గర గండాభరీయుడు నరసింహస్వామి రూపం ఉంటుంది. చెక్కారు కూడా ఇలా. ఉగ్ర నరసింహస్వామి ఎక్కడున్నారంటే మనకి యాదగిరి గుట్ట కొండ చుట్టూర్త రూపంలో ఉంటారు అని చెప్పారు. మనకి ఎవరైనా చెడు ప్రయోజనాలు అసలు ఏమీ బాగోట్లేదు అని అనుకున్నప్పుడు ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ రూపం అనేది, ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ పోయి చాలా మంచి జరిగేది, చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉండే పవర్ఫుల్ టెంపుల్. ఒక శ్రీమూర్తి హెల్త్ బాగోక సర్జరీ చేయాలి అని చెప్పి సఫర్ అవుతున్నారు. సర్జరీ అయినా సరే ఇంకా బతకవు అని చెప్పారు. అయినా సరే ఆమె మాట వినకోకుండా 11 రోజులు నైట్ యాదగిరిలో నిద్ర చేసి 11 రోజులు ఆమెకి కుదిరినంత వరకు ఆ గుడిలోనే సమయం గడుపుతూ ఉండగా ఒక రోజు రాత్రి కల్లోకి వచ్చి స్వామి సర్జరీ అయినట్లు చేసినట్లు వచ్చింది. మార్నింగ్ లేచాక ఏంటి ఇలా అని అనుకుంటే బాడీ కూడా చాలా ఫ్రీగా అనిపిస్తుంది, పాజిటివ్గా అనిపిస్తుంది. ఏమైందో తెలియటం లేదు. సరే అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చెకప్ రిపోర్ట్స్ అన్నీ తీపిస్తే అసలు పాత రిపోర్ట్స్కి ఇప్పటికీ ఎంతో ఎక్స్పెక్ట్ అయిన డాక్టర్స్ ఒక మనిషివేనా అని చెప్పి షాక్ అయిపోయారు. పుణ్యక్షేత్రమైన పవిత్రమైన క్షేత్రం అండ్ గిరి ప్రదక్షిణ చాలా ఫేమస్, అందుకే వైద్య నరసింహస్వామి అని కూడా అంటారు. ఇటు లడ్డు కౌంటర్ సెక్షన్. మాసంలో స్పెషల్గా మండపం ప్రిపేర్ చేశారు, చాలా బాగుంది. ఇక్కడ 100 రూపీస్ అంట ఒక్కొక్క దీపం, కానీ అదే కొంచెం అమౌంట్ అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. చాలామంది వెలిగిస్తున్నారు దీపాలు. చాలామందికి తెలుసు ఈ స్టోరీ అని అనుకుంటే స్కిప్ చేయండి. ఎవరికన్నా యూజ్ అయిందంటే థ్యాంక్ యూ. రిటర్న్లో స్వర్ణగిరి కూడా కంప్లీట్ చేసుకొని 1 డేలోనే హైదరాబాద్ నైట్కి చేరుకోవచ్చు. మా జర్నీ అయితే ఇలా జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.